హాయ్ అందరికి. మార్నింగ్ లేచేసరికి నా మంగళసూత్రం పసుపు తాడైతే పెరిగిపోనీకి దగ్గరలో ఉన్నట్టు చూసాను. అత్తమ్మన్నారు గురువారం ఇంకా పౌర్ణమి కాబట్టి ఈ రోజు కొత్తది మార్చుకోవచ్చని. అందుకోసమని షాప్ కి వెళ్ళాను. ముత్యాలు పగడాలు కావాల్సిన దారం అయితే తెచ్చుకున్నా. నేను వచ్చేసరికి అత్తమ్మ మంగళహారతి రెడీ చేసి తాడుకు పసుపు రాసి అందరికి బొట్టు పెట్టాక నల్ల పూసలు కూర్చడం స్టార్ట్ చేశారు. ఇంకొక 20 days అయితే నా పెళ్ళై 5 years కంప్లీట్ అయిపోయినట్టు. తాలిబొట్టు తీస్తుంటే అస్సలు మంచిగా అనిపించలేదు. నా పెళ్ళప్పుడు చైన్ కొంచెం చిన్నదిగా తీసుకున్నాను, అలా ఉండకూడదంట. అందుకోసమని మా అక్కయ్య చిన్న చిన్న నల్ల పూసలు కూర్చి తాడునైతే ఎక్స్టెండ్ చేశారు. ఒక 3 years ముందు అత్తమ్మ నా కోసం అక్షయ తృతీయ రోజు ఈ లక్ష్మీ బిల్ అయితే తీసుకున్నారు. అప్పటి నుండి పెట్టుకుందామంటే ఏదో ఒక అడ్డంకి వచ్చింది. చివరికి ఇవాళకి కుదిరింది. లక్ష్మీ బిల్లని డైరెక్ట్ గా వేసుకోకూడదంట ఈ పసుపు తాడికి. అందుకోసమని అత్తమ్మ వేరొక దారం కట్టి పసుపు తాడికి ముడి వేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ తాలిబొట్టు పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి మా ఆయనతో మంగళసూత్రాన్ని మళ్ళీ నా మెడలో వేపించారు. నిజంగా పసుపు తాడు పెరిగిపోతుంటే ఎంత బాధగా అనిపించిందో కానీ మా ఆయనతో మళ్ళీ నా మెడలో వేపించుకున్నప్పుడు అంతకంటే 10 రెట్లు ఆనందంగా ఫీల్ అయ్యాను. నా పక్కనున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్న కొత్త దంపతులకి కంగ్రాచులేషన్స్. పసుపు తాడు కూర్చడం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా ఫాలో అవుతారు. మా ఇంట్లో మేము ఇలానే చేసుకుంటాం. పసుపు తాడులో నల్ల పూసలు పుస్తలు తప్ప మిగతావన్నీ 9 వచ్చేలాగా చూసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.